కనిపించరు కానీ కాజేస్తారు. ప్రతి నిమిషం లక్షన్నర దోచేస్తున్నారు. దేశంలో 2024లో సైబర్ నేరగాళ్ల పంజాకు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ బాధితులే. ఆ రూట్ ఈ రూట్ అని కాదు, సైబర్ క్రిమినల్స్ కి ఏదైనా ఒకటే, మోసం చేయటమే వాళ్ళ టార్గెట్. అలా ఈ ఏడాది దేశంలో చాలా మంది జేబుల్ని భారీగానే సైబర్ క్రిమినల్స్ గుల్ల చేశారు. మీ మొబైల్ కి ఓ లింక్ వస్తుంది, క్లిక్ చేస్తే మీరు బుక్ అయిపోతారు. కేల్ ఖతం, ఖాతా ఖాళీ. డేటింగ్ యాప్ అంటూ వలవేస్తారు, ఆ పేరుతో లక్షలు దోచేస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ప్రభుత్వ పథకాలు, ఇలా ఒక్కటేంటి, ఛాన్స్ దొరికిన ప్రతి చోట సైబర్ మోసగాళ్లు ప్రజల జీవితాలపై పంజా విసిరారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ నేరగాళ్లు విజృంభించారు. ఒక్క నిమిషానికి 1.5 లక్షల రూపాయల చొప్పున సైబర్ క్రిమినల్స్ దోచేశారంటే ఏ రేంజ్ లో ఆన్లైన్ ఫ్రాడ్స్ పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. వీడియో గేమ్స్, డిజిటల్ అరెస్ట్, ఫ్రాడ్ కాల్స్, ఫేక్ చలాన్లు, ట్రెండింగ్ యాప్స్, షేర్ మార్కెట్లో 100% రిటర్న్స్. పేరు ఏదైనా సరే ప్రజల సొమ్మును సాంతం లాగేసుకోవడమే సైబర్ క్రిమినల్స్ టార్గెట్. కొత్త దారుల్లో సైబర్ నేరగాళ్లు ప్రజల్ని నిండా ముంచేశారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లెక్కలు చెప్తున్నాయి. 2023 ఏడాదిలో ఏప్రిల్, డిసెంబర్ మధ్య 10,319 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేశారు. 2024 జనవరి, సెప్టెంబర్ మధ్య 11,333 కోట్లు మోసం చేశారు. 2022లో 9 లక్షలకు పైగా కంప్లైంట్స్ రాగా 2023లో 15,60,000 ఫిర్యాదులు సైబర్ క్రైమ్స్ పై నమోదయ్యాయి. 2024 సెప్టెంబర్ వరకు వచ్చిన లెక్కల ప్రకారం 12 లక్షల ఫిర్యాదులు సైబర్ మోసగాళ్ల చేతివాటానికి వచ్చాయంటే ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏ రేంజ్ లో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగులు, మహిళలను ఈ సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా బోల్తా కొట్టిస్తున్నట్లు కూడా లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా కంబోడియా, లావోస్, వియత్నాం లాంటి ప్రాంతాలు కేంద్రంగా సైబర్ నేరాలు పెరిగాయి. డాక్టర్లు, లాయర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఐఐటి ఇంజనీర్లు, ఇలా వారినే టార్గెట్ చేసి లక్షలు, కోట్లను క్రిమినల్స్ కొల్లగొట్టారు. దేశంలో ప్రతి మొబైల్ కు ప్రతిరోజు 1 నుంచి 2 ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. నమ్మండి, మీకు 100% పెట్టుబడికి లాభం వస్తుంది. మీపై పోలీస్ కేసు బుక్ అయింది, మీరు వీడియో ద్వారా విచారణకు హాజరు కావాలి, మీరు నేరం చేశారు, చలాన్ కట్టాలి. ఇలా చాలా మంది ఆన్లైన్లో అడ్డంగా మోసాలకు తెగబడిన కేసులు ఈ ఏడాది ఎక్కువగా కనపడ్డాయి. కొన్ని ఫైనాన్స్ యాప్స్, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రకటనలు, మార్కెటింగ్ చేయించి తర్వాత బోర్డులు తిప్పేశాయి. ప్రతిరోజు పెట్టిన పెట్టుబడికి ఎక్కువ లాభాలను, మీ షేర్లు 100% పెరుగుతాయనో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించి కోట్ల రూపాయల్ని దోచుకున్న కేసులు 2024లోనే ఎక్కువ. ఇలా కొన్ని నెలల్లోనే 1,700 స్కైప్ ఐడీలు, 59,000 వాట్సాప్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు డిజిటల్ ఫ్రాడ్స్ కి వినియోగించారు. ఇలాంటి వాటిని బ్లాక్ చేసేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక్క డిసెంబర్ నెలలోనే 6,70,000 సిమ్ కార్డులు, 1,32,000 IMEI నెంబర్లను బ్లాక్ చేసేశారు. చాలా కేసుల్లో మోసం చేసిన డబ్బును రకరకాల అకౌంట్లలో సైబర్ మోసగాళ్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది. వీటికి కొందరు బినామీలతో అకౌంట్లు సృష్టించి వాటిలోకి డబ్బు తరలిస్తున్నారు. ఆ పైన బిట్ కాయిన్ లాంటి వాటిల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారట ఈ సైబర్ మోసగాళ్లు. లాటరీ తగిలిందనో, గిఫ్ట్ వచ్చిందనో, మీ పేరు మీద వచ్చిన పార్సల్స్ లో డ్రగ్స్ ఉన్నాయనో, ఇంకేదైనా స్కామ్ లో ఇరుక్కున్నారనో చెబుతూ అమాయక ప్రజల్ని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టేస్తున్నారు. ఆపై వారి బ్యాంక్ ఖాతాల్లోని సొత్తుని కొల్లగొడుతున్నారు. సైబర్ నేరం ఇలాగే జరుగుతుందన్న రూల్ లేదు. రోజుకో కొత్త రకం వేషంతో కనబడకుండానే మోసం చేస్తారు. కేవైసీ లింక్ తో దోచేయచ్చు, అందాలని ఎరగా వేయచ్చు, డబ్బు ఆశ చూపొచ్చు. దారి ఏదైనా వాళ్ళ టార్గెట్ ఒక్కటే,
నీటుగా స్వీట్గా మోసం చేసేయటం. సాంకేతికత పెరుగుతోంది. దానికి తగ్గట్లే సైబర్ నేరాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. రోజుకో రకం మోసంతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయల్ని కొల్లగొడుతున్నారు. ఒకరికి కనిపించరు, ముఖ పరిచయం ఉండదు, కానీ లింక్ సిస్టంలా పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయకులే వీళ్ల ఇన్వెస్ట్మెంట్. వాళ్లను మోసం చేయడమే వీళ్ల టార్గెట్. కొందరు అందమైన అమ్మాయిల ముఖాలతో సోషల్ మీడియాలో కనపడి కన్ఫ్యూజ్ చేసేస్తారు. స్నేహం, ప్రేమ పేరుతో పెళ్లి వరకు తీసుకెళ్తారు. డబ్బుల్ని అందిన కాడికి గుంజిపడేస్తారు. తీరా తెలుసుకునేసరికి అది ఫేక్ ఫోటో, ఫేక్ ప్రొఫైల్ అని అర్థమైపోతుంది. వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ లాంటి డేటింగ్ యాప్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఒక్కటేంటి, దారున్న ప్రతి సోషల్ మీడియా యాప్లలో సైబర్ క్రిమినల్స్ చొరబడతారు. మన వీక్నెస్ ని క్యాష్ చేసుకుని సెక్స్ టార్సన్ పద్ధతిలో మోసాలకు తెగబడుతున్నారు. అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్, ఇతర యాప్స్ ఐడిని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్, అలా నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ తర్వాత వాట్సాప్ లో వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం, అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునే వరకు కథ తీసుకెళ్తారు. తర్వాత చాట్ నుంచి వీడియో కాల్స్ లోకి లాగి అవతలి వైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్ లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్ చాట్ లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్ కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్ లో పెడతామని బెదిరిస్తారు. దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కేంద్రంగా నెట్వర్క్ నడుపుతున్నారు. సంపన్న వర్గాలను టార్గెట్ చేసి వృద్ధులు, యువతను మాటల్లో మాయ చేయడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు. సైబర్ నేరాలకు బ్రేక్ వేసేందుకు బ్రిటన్ లాంటి దేశాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నాయి. బ్రిటన్ కు చెందిన ఓ టెలికాం కంపెనీ ఏఐ సాయంతో డైసీ పేరుతో చాట్ బాట్ బామ్మను రూపొందించింది. స్కామర్లకు కౌంటర్లిస్తూ తీయగా మాట్లాడి వాళ్ల టైం ని వేస్ట్ చేస్తుంది చాట్ బాట్ బామ్మ. వాళ్లు చెప్పే మోసాలను అర్థం చేసుకుంటూ అచ్చం మనిషి మాట్లాడినట్టే చాట్ చేసి నకిలీ వ్యక్తిగత వివరాలతో ఆన్లైన్ మోసగాళ్లను బురిడీ కొట్టించడం ఈ చాట్ బాట్ స్పెషాలిటీ. నాన్ స్టాప్ గా దాదాపు 40 నిమిషాల వరకు మోసగాళ్లను కాల్లో ఎంగేజ్ చేయగలదు. స్కామర్లు తనతో టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఇక ప్రజల్ని ఎలా మోసం చేస్తారని టీవీల్లో చర్చలప్పుడు ఈ డైసీ బామ్మ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది కూడా. ఇలాంటి ఏఐ టెక్నాలజీని మన దేశంలో కూడా విస్తృతంగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఫోన్లలో తీయగా మాటలు చెబుతూ వచ్చే ఫోన్ కాల్స్ కు దూరంగా ఉండాలి. వీలైతే పర్సనల్ అకౌంట్స్ ఉన్న వాటికి ప్రత్యేకమైన మొబైల్ నెంబర్ను ఇవ్వాలి. కంపెనీ మొబైల్ ఫోన్ను పర్సనల్ బ్యాంక్ అకౌంట్లకు అటాచ్ చేయకపోవడం మంచిది. కొందరు గిఫ్ట్ కూపన్లంటూ మన మొబైల్ నెంబర్లను తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఫోన్కు ఫ్రాడ్ కాల్స్ తాకిడి పెరుగుతుంది. కాబట్టి పర్సనల్ మొబైల్ నెంబర్ను ఎవ్వరితో ఎక్కువగా షేర్ చేయకపోవడం ఉత్తమం. ఆర్టీజీఎస్ ద్వారా 2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కు బదిలీ చేస్తే ఖాతాదారులను అప్రమత్తం చేయాలి. ఏ బ్యాంక్ ఆన్లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింకులు ఓపెన్ చేయకూడదు. వాళ్ళు మన ఫోన్ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్లో డబ్బును మాయం చేయొచ్చు. ఎప్పటికప్పుడు మన బ్యాంక్ అకౌంట్ను పరిశీలిస్తూ ఉండాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్లను తరచూ మార్చుతూ ఉండాలి. ఓటీపీలు అడిగే కాల్స్ను అస్సలు పట్టించుకోకూడదు. సెక్స్ టార్సన్ కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడకూడదు. ఫిర్యాదు చేయాలి. అప్పుడే సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయొచ్చు. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదు.